హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. క్రిప్టో ఆప్షన్ ట్రేడింగ్లో ఇవాళ మరొక స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా బిట్ కాయిన్ అండ్ ఈథెరియం అనాలిసిస్ కూడా చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మనం ఫస్ట్ క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ బిట్ కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం, దాని తర్వాత ఈథెరియం అనాలిసిస్ చేసుకుందాం. సో బిట్ కాయిన్ నేను డైలీ టైం ఫ్రేమ్ మీద పెట్టుకున్నాను. సో డైలీ టైం ఫ్రేమ్ చూస్తుంటే క్లియర్గా మనకి డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. సో ఆల్రెడీ నేను డిస్కస్ కూడా చేసుకుందాం, ట్రెండ్ ప్యారలల్ ఛానల్ కూడా డ్రా చేసుకుందాం లాస్ట్ మన వీడియోస్లో, అండ్ అది కూడా బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ మనకి టూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి. ఈ రెడ్ కలర్లో ఉన్నదేమో రెసిస్టెన్స్, అండ్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది మనకి సపోర్ట్ ఏరియా అనమాట. ప్రీవియస్లీ రెసిస్టెన్స్ వచ్చేసి 34,000 లెవెల్లో ఉండే, అది బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్ కిందికి వచ్చింది. అండ్ ఇక్కడ మనకి 30,000 to 29,000 రేంజ్ అనేది హిస్టారికల్ డేటా ప్రకారం ఇక్కడ ప్రీవియస్లీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ లైన్ అనేది డ్రా చేశాను. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ చూడండి 29,000 రేంజ్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే 50,000 రేంజ్ వరకు కూడా ప్రీవియస్లీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ మనం అదే లెవెల్లో కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది లోవర్ హై అండ్ లోవర్ లోస్ వేస్తూ మార్కెట్ అనేది ఇంకా డౌన్ సైడ్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వస్తే ఎక్కడి వరకు వస్తుంది అంటే ఈ క్యాండిల్ ఉంది కదా, దోజీ టైప్ ఆఫ్ క్యాండిల్, బిగ్ క్యాండిల్, దీని లో ఫస్ట్ టార్గెట్ అండి. అండ్ 25,300 వరకు మార్కెట్ బిట్ కాయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ టార్గెట్ బిట్ కాయిన్కి డౌన్ సైడ్లో. అండ్ దీనికన్నా బిలో వస్తే $24,000 వరకు కూడా బిట్ కాయిన్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే కనుక ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 32,000 ఉంది, అండ్ ఈ క్యాండిల్స్ హై వచ్చేసి, అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 34,000 హై ఉంది. ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బిట్ కాయిన్లో. అండ్ బిట్ కాయిన్ స్టిల్ కూడా డౌన్ సైడ్ ట్రెండ్లో కనిపిస్తుంది, డౌన్ ట్రెండే కనిపిస్తుంది. అండ్ మీరు దీంట్లో బిట్ కాయిన్లో పొజిషన్ తీసుకోవాలనుకుంటే కనుక పుట్ సైడే మీ వ్యూ అనేది ఉంచండి. అండ్ అదేవిధంగా మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసినా కూడా డౌన్ సైడ్ సెల్లింగ్ సైడే ఉండండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్న పైకి వెళ్తుంది అనుకోండి, 34,000 లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ ఆప్షన్ సెల్లర్ అనుకోండి, మీరు సింపుల్గా 34,000 అబోవ్ ఉన్న కాల్స్ అన్నీ కూడా మీరు సెల్ చేసి కూడా ప్రాఫిట్ అయితే తీయొచ్చు బిట్ కాయిన్లో. అండ్ అదేవిధంగా మనం ఈథెరియం అనాలిసిస్ చేసుకుందాం. సో నేను ఈథెరియం చార్ట్ పెట్టుకుంటాను. సో ఈథెరియంలో ఇక్కడ కూడా మనకి ఈథెరియంలో సేమ్ సినారియో కనిపిస్తుంది, డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్లీ ఈథెరియం మనం ట్రేడ్ చేస్తున్నాం 3,500 నుంచి. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి డౌన్ సైడే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈథెరియంలో నేను లాస్ట్ టైము మీకు ఒకటి చెప్పాను, ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్ కనిపిస్తుంది, సిమెట్రికల్ ట్రయాంగిల్ అని చెప్పి లాస్ట్ వీక్ అనాలిసిస్లో. అది కూడా బ్రేక్అవుట్ అయ్యింది, క్లియర్గా మనకు కనిపిస్తుంది చూడండి. సో ఆ స్ట్రాటజీ చేసినా కూడా ప్రాఫిటబుల్గా ఉంటుండే. అండ్ బియర్ పుట్ స్ట్రాటజీ కూడా చెప్పాను, ఎప్పుడైతే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంటుందో సో నేక్డ్గా పుట్ బై చేసేదానికన్నా మనకు ఓవర్ నైట్గా బియర్ పుట్ స్ట్రాటజీ కూడా వేసుకుంటే ప్రాఫిటబుల్గా ఉంటాము అని చెప్పి కూడా చెప్పాను. ఆ స్ట్రాటజీ కూడా ప్లేలిస్ట్లో ఉంది, అండ్ వీడియో ఎండ్లో కూడా మీకు చూపిస్తాను. ఆ స్ట్రాటజీ కూడా యూస్ చేస్తే ఈ బేరిష్ ట్రెండ్లో చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు మనము ఇవాళ బులిష్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం, ఎందుకంటే కంప్లీట్లీ బేర్ ట్రెండ్లో ఉండే బేరిష్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మార్కెట్ అనేది ఈ బేర్ ట్రెండ్ అయిపోయి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, బులిష్లోకి వెళ్తుంది. సో బులిష్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే నేకెడ్గా మీరు కాల్ని బై చేస్తారు. అండ్ కాల్ నేకెడ్గా బై చేసి ఎక్కువ రిస్క్ చేయకుండా నేను బులిష్ స్ట్రాటజీ ఒకటి చెప్తాను, దాని పేరు బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. దాన్ని తెలుసుకునే ముందు ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకుందాం ఈథెరియంలో. సో ఈథెరియం అయితే ఇప్పుడు 1,700 లెవెల్లో ట్రేడ్ అవుతుందండి. అండ్ ప్రీవియస్లీ మనం మాట్లాడుకున్నాం 1,700 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ ఉంది. అండ్ హిస్టారికల్ డేటా ప్రకారం చూస్తే, అండ్ ఇక్కడ కూడా వన్స్ ఒకసారి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రెండ్ అండ్ ఛానల్ ఉంది కదా, అదొక రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి లోవర్ హై వేస్తూ మార్కెట్ అనేది బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ లెవెల్ చూస్తే ఎం టైప్ ప్యాటర్న్ కనిపిస్తుంది మీకు. సో బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ 1,700 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ డౌన్ అవ్వచ్చు. అండ్ ట్రెండ్ అనేది స్టిల్ డౌన్ ట్రెండే కనిపిస్తుంది ఈథెరియంలో. సో ఈథెరియం డౌన్ సైడ్ వస్తే ఎక్కడి వరకు వస్తుంది, మనకి 1,400 లెవెల్ వరకు రావచ్చు. సో 1,400 లెవెల్ హిస్టారికల్గా ఇక్కడ మనకి డేటా ఉంది. సో 1,400 లెవెల్ వరకు రావచ్చు. అండ్ దానికన్నా కిందికి కూడా రావచ్చు మార్కెట్ ఒకవేళ వస్తే. 1,400 బిలో బ్రేక్ అయింది అనుకోండి, ఈ స్టిల్ ఇంకా 1,400 బిలో కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో 1,400 డౌన్ సైడ్ $1,400 వరకు కూడా మార్కెట్ ఈథెరియం రావచ్చు. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్తే మళ్ళీ ఈథెరియం అనేది $2,000
$2,000 ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, అండ్ $2,200 ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, అండ్ $2,400 ఒకటి రెసిస్టెన్స్ ఉంటుంది మనకి ఇథీరియంలో. సో ఇదే రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి, 2500 అబోవ్ అయితే కాల్స్ ఉంటాయో అన్ని సెల్ చేసినా కూడా మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఒకవేళ మీరు నేకెడ్గా నేను ట్రేడ్ తీసుకోవాలంటే కనుక పుట్ సైడే ఉండండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే అప్పుడు మీరు కాల్ బై చేయొచ్చు నేకెడ్గా. సో నేకెడ్గా మీరు బై చేసేదానికన్నా నేను ఒక స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నా కదా, అది బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ. ఆల్రెడీ నేను మీతోని బియర్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ గురించి చెప్పాను కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ ఉంటుంది. కాకపోతే మీరు పుట్లో చేసేది ఇక్కడ కాల్లో చేయాలి. సో అది ఎలా చేయాలనో నేను చూపిస్తాను. అండ్ మనం Delta.Exchange మీదకి వెళ్దాం. సో ఇక్కడ నేను Delta.Exchange పెట్టుకున్నాను. సో ఇంకా కూడా మీరు Delta.Exchangeలో అకౌంట్ ఓపెన్ చేయలేదు అంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ వెరిఫికేషన్ చేయండి. ఎలా డిపాజిట్ చేయాలనో తెలియకుంటే నేను ఆల్రెడీ దానికి కూడా ఒక వీడియో చేశాను డిపాజిట్ చేయడానికి, ఆ వీడియో చూడండి. దాని ద్వారా మీరు డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. జెప్పే ఉంది, అండ్ జెప్పే ద్వారా కానీ లేకుంటే బినాన్స్ ద్వారా కానీ లేకుంటే వజీరెక్స్ ద్వారా కానీ మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకొని మీ అయితే కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి యూఎస్డిటీకి, అండ్ దాని తర్వాత మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ మాకు 10% అయితే డిస్కౌంట్ ఉంటుంది మన లింక్ యూజ్ చేసినా. అండ్ మీరు ఫ్యూచర్లో ఏదైతే మన లింక్ యూజ్ చేసి ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి నేను నా ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఫ్రీగా ఇస్తాను, అండ్ అది కూడా నోట్ చేసుకోండి. అండ్ మనం ఇక్కడ Delta.Exchange మీదకి వచ్చిన తర్వాత మీకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు తెలియకుంటే మీరు నా వీడియో ఉంది, ఫస్ట్ వీడియో బిగినర్స్ వీడియో, దాని వీడియో చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఉంది. సో ఇక్కడ నేను అవన్నీ చెప్పట్లేదు. సో డైరెక్ట్గా మనం ఇక్కడ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. సో Delta.Exchange పైనకి వచ్చిన తర్వాత ఆప్షన్స్ని క్లిక్ చేయండి. ఆప్షన్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే బిట్ కాయిన్, ఇథీరియం అన్ని కాయిన్స్కి అన్నీ కూడా కనిపిస్తాయి. సో బిట్ కాయిన్లో ట్రేడ్ చేసే వాళ్ళైతే బిట్ కాయిన్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎక్స్పైరీ డేట్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో బ్యూటిఫుల్ ఏంటంటే ఎవ్రీ డే ఎక్స్పైరీ ఉంటుంది, ఎవ్రీ వీక్ ఎక్స్పైరీ ఉంటుంది, ఎవ్రీ మంత్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో మనం ఏంటంటే ఫార్ ది మంత్ వెళ్దాము. సో నేను బిట్ కాయిన్లో కాకుండా ఇథీరియంలో నేను చేయడానికి ఇష్టపడతాను కాబట్టి ఇథీరియం సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ. అండ్ ఇథీరియం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ డేస్ ఉన్నాయి. సో ఈయన అయితే స్ట్రాటజీ చెప్తున్నానో అది నాట్ ఓన్లీ మీరు వీక్లీలో చేయాలన్నా లేకుంటే డైలీలో చేయాలన్నా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కడైనా చేయొచ్చు. ఈవెన్ మీరు ఇవాళ ఎక్స్పైరీ ఉందనుకోండి, ఇవాళ ఎక్స్పైరీ డేట్లో కూడా చేయొచ్చు, రేపటి డేట్లో కూడా చేయొచ్చు. అండ్ మీరు ఫార్ ది మంత్ అంటే జూన్లో చేయొచ్చు, జూలైలో చేయొచ్చు, సెప్టెంబర్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు సార్. ఓవర్ నైట్ కూడా హోల్డ్ చేయొచ్చు. దీన్ని ఏంటంటే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ కూడా 1:1 ఉంటుంది, 1:2 అంటే మీరు సెలెక్ట్ చేసుకునే స్ట్రైక్స్ని బట్టి మీ రిస్క్ రివార్డ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి స్ట్రాటజీ ఏంటంటే మనము ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒకసారి మార్కెట్ బాటమ్ క్రియేట్ చేసింది, ఇక్కడ ఒకసారి మళ్ళీ మార్కెట్ టచ్ చేసింది 1700 లెవెల్లో. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, డబుల్ బాటమ్. సో ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, బులిష్ మూమెంటం ఉంటుంది. సో బులిష్ మూమెంట్లో ఏంటంటే మనకి మార్కెట్ అనేది మనము నేకెడ్గా కాల్ బై చేసేదానికన్నా రిస్క్ అనేది చాలా తక్కువగా చేసుకుందాం అనుకుంటే కనుక నేను చెప్పే స్ట్రాటజీ చేసుకోవచ్చు, బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ. దీంట్లో ఏంటంటే ఒక కాల్ని మనము ఏదైతే అండర్లైన్ స్ట్రైక్ ఉంది కదా, ఇదే స్ట్రైక్ అంటే కాల్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది మనకి కాల్స్ అండ్ ఇది మనకి పుట్స్. సేమ్ లైక్ మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ ఉంటుంది అలాగే ఉంటుంది. ఇది కాల్స్, ఇక్కడ పుట్స్. సో మనం కాల్ సైడ్ అప్ సైడ్ మార్కెట్ వెళ్తుందంటే మనం ఏం చేస్తాం, నేకెడ్గా కాల్ బై చేస్తాం. సో ఇక్కడ మనము నేకెడ్గా కాల్ బై చేయకుండా ఒక స్ట్రాటజీ వేసుకుంటున్నాం, దాని పేరు బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ. సో సేమ్ అండర్లైయింగ్ స్ట్రైక్ ఏదైతే ఉంటుందో దీంట్లో వెరీ నియర్ అంటే 1717లో ట్రేడ్ అవుతుంది మార్కెట్. సో వెరీ నియర్ అంటే ఫస్ట్ ఒక ఏటీఎం స్ట్రైక్ని బై చేస్తాము, దాని తర్వాత ఒక ఓటీఎం స్ట్రైక్ని సెల్ చేస్తాము, హెడ్జింగ్ స్ట్రాటజీ అనమాట. సో మన లాస్ అనేది లిమిటెడ్ అయిపోతుంది అండ్ ప్రాఫిట్ కూడా మనకి లిమిటెడ్ వస్తుంది అనమాట. సో అది ఎలా చేయాలనో చూపిస్తాను. అండ్ ఇక్కడ రిసోర్సెస్ మీద క్లిక్ చేస్తే మీకు స్ట్రాటజీ బిల్డర్ వస్తుంది, అది క్లిక్ చేశారనుకోండి అక్కడ నుంచి మీరు పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ లేదా మీరు ఇక్కడ నుంచి నేను బై చేస్తాను అంటే కనుక ఇక్కడ నుంచి స్ట్రైక్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రైజెస్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ మీరు క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని బై చేస్తే ఇక్కడ మీకు బై అయిపోతుంది లైవ్ మార్కెట్స్లో. నేను స్ట్రాటజీ బిల్డర్ పైనకి వెళ్తాను. సో ఇక్కడ నేను స్ట్రాటజీ బిల్డర్ పైన ఇక్కడ ఆల్రెడీ నేను చేశాను. సో ఇక్కడ నేను అవన్నీ కూడా రిమూవ్ చేసుకుంటాను సో దట్ మీకు ఫస్ట్ నుంచి అర్థం చెప్పడానికి. సో ఆప్షన్ చైన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పైరీస్ ఉంటాయి. సో మోస్ట్లీ మీరు 1 డే ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 డేస్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 28 డేస్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకుంటాను.
కొద్దిగా దూరం వెళ్తాను. సో నేను ఓవర్ నైట్ కూడా దీన్ని క్యారీ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, నేను కొద్దిగా దూరం వెళ్ళి మనం ఈ స్ట్రాటజీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మార్కెట్ ఇప్పుడు లైవ్ ప్రైస్ వచ్చేసి 1769లో ట్రేడ్ అవుతుంది డాలర్స్లో, అండ్ దీని ఏటీఎం వచ్చేసి 1800 ఏటీఎం స్ట్రైక్ అనమాట. సో ఇక్కడ మనం కాల్లో ఉన్నాం. ఈ స్ట్రాటజీ వచ్చేసి బుల్లిష్ కాబట్టి కాల్లోనే స్ట్రాటజీ వేయాలి. సో కాల్లో 1800 స్ట్రైక్ని మనం $153లో ఉంది. సో దీన్ని బై చేద్దాం ఒక లెగ్. సో క్వాంటిటీ మీ ఇష్టం ఎంతనైనా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ 100 పెట్టాను. సో 100 క్వాంటిటీకి 1 ఈథేరియం. సో ఈ 1 ఈథేరియం వచ్చేసి $150కి 100 క్వాంటిటీ మస్ట్ అండ్ షుడ్ పెట్టాలి. సో ఇక్కడ నేను 100 పెట్టాను. అండ్ అదేవిధంగా నేను ఇక్కడ కాల్ సెల్ చేద్దాం అనుకుంటున్నా కదా, సో అది వచ్చేసి 100 పాయింట్స్ దూరంలో, అంటే 1800 అనేది ఏటీఎం అయింది, అండ్ దాని కింద వచ్చేసి అన్నీ కూడా ఓటీఎం స్ట్రైక్స్ కాబట్టి సో 1900 హున్ని నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను. 1900 స్ట్రైక్ సేమ్ క్వాంటిటీ 1900 నేను సెల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి హెడ్జింగ్ అయిపోయింది. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చేసి 148.63 ఉంది, అండ్ ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 153లో మనం ఎంట్రీ తీసుకున్నాం. అండ్ అదేవిధంగా సెల్ ఎంతలో చేసాం, 106.5లో మనం సెల్ చేసాము. సో ఇది మన ఎంట్రీ ప్రైజెస్. దీంట్లో ఏంటంటే మైనస్ ఎంత అయితే అవుతుందో అంత లాస్ మనకి. సో పే ఆఫ్ చార్ట్ కూడా చూపిస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ మీకు పే ఆఫ్ చార్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి మీరు P&L చూస్తే $11 మైనస్లో చూపిస్తుంది ఇప్పుడు. అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ వస్తే $52.8 మీకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ లాస్ అవుతే కనుక ఈ స్ట్రాటజీలో $47.2 లాస్ అవుతారు. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1.12%, అంటే 1:1 అయితే మ్యాచ్ అవుతుంది. అండ్ ఇది మనకి స్ట్రాటజీ. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది మీ వ్యూ అనేది రాంగ్ ఉందనుకోండి, మనం వేసింది బుల్లి స్ట్రాటజీ. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వస్తే 1700 బిలో మార్కెట్ వచ్చింది, 1700 వచ్చింది, 1600 వచ్చింది, 1500 వచ్చింది, 1400 వరకు కూడా మార్కెట్ వచ్చినా కూడా, ఒక మార్కెట్ ఒక 300 పాయింట్స్ దూరంకి వచ్చినా కూడా మీ లాస్ అనేది జస్ట్ $47 మాత్రమే. సో ఇదే మీరు నేకెడ్గా మీరు కాల్ బై చేశారనుకోండి, ఎగ్జాంపుల్ నేకెడ్గా నేను 1800 కాల్ బై చేశాను, $153లో ఉంది. సో చేసి వదిలేసాను అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వస్తే $153 అనేది లాస్ అవుతుంది. మనం నేకెడ్గా చేస్తే లాస్ అయ్యేది. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే దానికి హెడ్జింగ్ చేస్తాం. హెడ్జింగ్ చేస్తే జస్ట్ మనకి $47 మాత్రమే లాస్ అవుతున్నాం ఇక్కడ. సో ఇదే మనకి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి మార్కెట్, సో మన వ్యూ అనేది అప్ సైడ్ పెట్టి స్ట్రాటజీ పెట్టాం కాబట్టి మన వ్యూ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తే ఇక్కడ మార్కెట్ $1800 అండ్ $1900 పైకి వెళ్ళింది, $2000 పైకి వెళ్ళింది. మార్కెట్ ఎంతనన్నా పైకి వెళ్ళినా కూడా మనకైతే ప్రాఫిట్ వచ్చేస్తుందో $52 వరకు వస్తుంది. సో రిస్క్ అనేది లిమిటెడ్ ఉంటుంది, ప్రాఫిట్ కూడా లిమిటెడ్ ఉంటుంది ఈ స్ట్రాటజీలో. సో ఓవర్ నైట్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ సేఫెస్ట్ స్ట్రాటజీ, వన్ ఆఫ్ ది సేఫెస్ట్ స్ట్రాటజీస్ అనమాట ఇవి. బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బియర్ పుట్ స్ప్రెడ్ కానీ, ఈ స్ట్రాటజీస్ కనుక మీకు నేర్చుకున్నారనుకోండి అండ్ మీరు మార్కెట్లో కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అనేది తీయొచ్చు క్రిప్టోలో. అండ్ అదేవిధంగా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ స్ట్రాటజీస్ కూడా అప్లై చేసుకున్నా కూడా తీయొచ్చు. ఆల్రెడీ నేను బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ కూడా చేశాను, ప్లేలిస్ట్లో ఉంది. సో సిమిలర్గా సేమ్ స్ట్రాటజీ అనమాట ఇది, బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ. సో ఇక్కడ ఏంటంటే మనం క్రిప్టోలో వేస్తున్నాం. ఈ సేఫెస్ట్ స్ట్రాటజీ యూస్ చేసి మనం కన్సిస్టెంట్ ప్రాఫిట్ తీయవచ్చు. ఎటువంటి మనకి నేకెడ్ పొజిషన్లో తీసుకొని ఎక్కువ లాస్ అయ్యేదానికన్నా ఇక్కడ మనము లిమిటెడ్ రిస్క్, లిమిటెడ్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసి మనము ఓవర్ నైట్ కూడా హోల్డ్ చేసే స్ట్రాటజీ. ఇది చాలా మంచి స్ట్రాటజీ. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి Delta.Exchangeలో మీ స్ట్రాటజీ బిల్డర్ పైన. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా పే ఆఫ్ చార్ట్ కూడా. మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళింది అనుకోండి, సో ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే మనకు $52 వస్తుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ వచ్చింది అనుకోండి, $47 $42 మనకి లాస్ ఉంది ఇక్కడ. ఓవరాల్గా ఏంటంటే లిమిటెడ్ రిస్క్ లిమిటెడ్ ప్రాఫిట్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాతనే మీరు లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేయండి. సో మీకు కూడా దాని గురించి గ్రిప్ వస్తుంది. అప్పుడే మీరు ఎటువంటి ట్రేడ్స్ అయినా కూడా ప్లేస్ చేయగలుగుతారు. అండ్ ఇది మనకి ఈ వీక్ వీడియో స్ట్రాటజీ మీద. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీరు Delta.Exchangeలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ డిపాజిట్ కూడా ఎలా చేసుకోవాలో వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో చూసి మీకు ఐడియా వస్తుంది, దాన్ని బట్టి డిపాజిట్ చేసుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై.